మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన తాజా వార్తలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలు సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. నచ్చకపోతే ఏదో నచ్చలేదు కామెంట్ చేయండి. మరీ ఏకపక్షంగా ప్రజెంట్ చేస్తున్నానని ఏ విధమైన అభ్యంతరం ఉన్నా దయచేసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. తాజా వార్తలను పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి. గంట గుర్తు నొక్కండి. మీరు నొక్కే ప్రతి లైక్ మాకు ఎంత ఎనర్జీ ఇస్తారండి. ఇక ఈరోజు వార్తల్లోకి వస్తే ఏపీ కానిస్టేబుల్ మెయిన్ మాక్ టెస్ట్. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి వాళ్ళంతా ఒకసారి మాక్ టెస్ట్ని ట్రై చేయండి. మీకు ఏమన్నా ఉపయోగపడచ్చు అది. తర్వాత బ్యానర్ వార్త చూస్తే అండి, పేదరికం లేని సమాజమే ధ్యేయం, బాగా పనిచేసిన మార్గదర్శకులకు సన్మానం. ఆగస్టు 15 నాటికి P4 ఒక రూపం తీసుకొస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని P4 అంటారండి. ఈ లోగోని నిన్న చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆవిష్కరించారండి. ఆగస్టు 15 నాటికి P4 రూపం తీసుకొస్తామని చెప్పారు నిన్న. P4 భాగంగా ఎంపిక చేసిన నరసింహ కుటుంబాన్ని సన్మానిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేదల అభ్యున్నతికి బాట. గత సర్కార్ పారిశ్రామికవేత్తలను వాటా అడిగేది. కూటమి ప్రభుత్వం వాటాలకు P4కు శ్రీకారం చుట్టిన సీఎంకు హ్యాట్స్ ఆఫ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి మాటలు. గత 5 ఏళ్ళు అందరికీ అవమానాలు జరిగినాయి, భవిష్యత్ అంతా రాజపూజ్యమే అని ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. 202 మందికి కళరత్న ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారండి నిన్న. అది చూసుకోవచ్చు. అదేవిధంగా కుమార్తె చదువు కోసం కుమారుడు చదువు ఆపించారు. ప్రతి పేద కుటుంబంలో ఇలాంటివే ఉంటాయి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు నన్ను అన్నారండి ఆ మీటింగ్లో. తర్వాత ఇంకో బ్యానర్ వార్త చూస్తే ఇది మరీ విదారక ఘటన అండి. మయన్మార్లో మళ్ళీ భూకంపం వచ్చింది. కంపించిన భూమి అండి. నిద్రకు దూరంగా బయట ప్రజలు ఉన్నారండి. వీధిలో కుళ్ళుతున్న మృతదేహాలు. ఈ మృతదేహాలు బయటికి తీయాలన్నా కానీ భయంతో ఉండిపోతున్నారండి అక్కడే. మయన్మార్లోని మండలే నగరం శుక్రవారం సంభవించిన భారీ భూకంపం అండి ఇది. మయన్మార్లోని మండలే నగరంలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం అండి ఇది. 334 అణుబాంబులతో సమానం అంటండి ఇది. మొదట సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందంటండి ఈ స్థానిక భూకంపం. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. చాలా దారుణం అండి ఇది. గాడిపడిన పోలవరం ప్రాజెక్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే 6% పనులు పూర్తయ్యాయంటండి. జగన్ హయాంలో 5 ఏళ్లలో చేసింది కేవలం 11.58% చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో 6% పనులు పూర్తయినట్టు ఇందులో రాసుకొచ్చారండి. అదేవిధంగా వరదలను పనులు చేసేలా ఏర్పాటు చేశారంటండి. సీపేజ్ నియంత్రణకు బ్రటస్ డ్యామ్ నిర్మాణం జరుగుతుందంటండి. డీవాల్ నిర్మాణ పనులు కొనసాగింపుగా ప్లాట్ఫామ్ జరుగుతుంది. తర్వాత ఇంకో వార్త చూస్తే అండి, 375 కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అంటండి. ఏప్రిల్ 2వ తారీఖున తొలి యూనిట్ ప్రారంభం జరుగుతుందని సామర్లకోటలో జరుగుతుందంటండి. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో రిలయన్స్ జియో బయో ఎనర్జీ లిమిటెడ్ 3 కాంప్రటిస్ బయోగ్యాస్ కాంప్లెక్స్ నిర్మిస్తుందటండి. ఆ తర్వాత వార్త చూస్తే మల్లన్న రథోత్సవం శ్రీశైలంలో శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం జరిగిందండి. చాలా బాగా జరిగిందండి ఇది. కనుచూపు మేరలో బాగా జనం వచ్చారండి. తర్వాత పుతిన్పై హత్యాయత్నం. జాతీయ భద్రతా సర్వీసు ప్రధాన కార్యాలయం వద్ద పేలుడు. అధ్యక్షుడు ఉపయోగించే కారు దగ్ధం. మాస్కోలో ఘటన. ఇంకొక వార్త చూస్తే అండి, ఎరువుల వాడకంలో తగ్గేదే లేదు. 2023-24లో ఎకరాకు 250 కిలోలు ఎరువులు వాడారంటండి. దేశ సగటు కంటే 82% అధికంగా జరుగుతుంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వినియోగం మరింత ఎక్కువగా ఉందండి ఎరువుల వాడకం. మనం అంతా ఆర్గానిక్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అధిక దిగుబడి కోసం ఈ ఎరువులు వాడక తప్పట్లేదండి. ఇంకా లోపల పేజీలు చూస్తే
ఈ తర్వాత పేదరికం లేని సమాజం ఇక్కడ కూడా 2 పేజీలు కంటిన్యూ చేశారండి. పెండింగ్ బిల్లుల చెల్లింపులతో చిన్న గుత్తేదారులకు నిజమైన ఉగాది వచ్చిందంటండి. నిన్న చిన్న చిన్న పెండింగ్ బిల్లులు ఉంటే అవి క్లియర్ చేశారండి ప్రభుత్వం. 2,000 కోట్ల రూపాయల వరకు చిన్న పనులు చేసిన వారందరికీ ప్రభుత్వం అమౌంట్ క్లియర్ చేసిందండి. వాళ్ళ బిల్లు వాళ్ళకి చెల్లించింది. అదేవిధంగా పేదల అభ్యున్నతికి బాట అంటండి. P4 శ్రీకారం చుట్టిన సీఎంకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు. విజనరీ లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అటువంటి నేత చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన వెనక మేము ఉన్నాం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. వేదికపై కార్మికుల కష్టాలు తెలుసుకుంటున్నారంటండి. రాష్ట్రాన్ని బయటపడిసే శక్తి చంద్రబాబు నాయుడికే ఉంది. మన వద్ద సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు ఒక నాయకుడి వద్దే ఉంటే ఓట్లు చెల్లకుండా ఆయనకు మద్దతు ఇస్తే అది ప్రజలకు బలం అవుతుందని 2014 నుంచి చంద్రబాబు మద్దతుతో నిలిచారు. ఆయన నేడు అధికారం లేకపోయి ఉంటే P4 ఉండేది కాదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేసే శక్తి ఎవరికీ సరిపోయేది కాదు. అందుకే 2024లో ఆయనకు బలం మద్దతు ఉన్న ప్రజలు మాకు అండగా నిలబడి ఘన విజయం అందించారండి అని పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారండి. గాడిన పడిన పోలవరం ప్రాజెక్ట్ ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న దాన్ని కంటిన్యూషన్ వేశారండి. 6% ఎలా అయిందనేది చెప్తున్నారండి ఈ 9 నెలల్లో. అలాగే జీసెట్ రిలీజ్ చేశారండి. ఇది ఒకసారి చూడొచ్చండి. ఉగాదితో మాతృభాషకు సేవ చేసే భాగ్యం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గారు అంటండి. ఉగాదికి ఒక ప్రత్యేకత ఉందని, మాతృభాషకు సేవ చేసే భాగ్యం ఈ పండగ వల్ల కలుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ గారు పేర్కొన్నారండి. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహిత్య సమైక్య ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఆదివారం రాత్రి సాహితీ వసంతోత్సవం పేరట ఉగాది ఉత్సవ సభ నిర్వహించారండి. ఆ సభలో ఉగాదితో మాతృభాషకు సేవ చేసే భాగ్యం కలిగిందని మన జస్టిస్ గారు అన్నారండి. ఇక తర్వాత లోపలికి పేజీలోకి వెళ్తే గత 5 ఏళ్ళు అందరికీ అవమానాలే, భవిష్యత్ అంతా రాజ్యపూజ్యమే అని వాట్సాప్ గవర్నెన్స్తో ప్రజలకు చేతుల్లోకి పాలన, నాడు హైటెక్ సిటీ నేడు AI క్వాంటమ్ వ్యాలీ. ఇలా ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న మన ముఖ్యమంత్రి గారు తదుపరి పంచాంగ శ్రవణం ఉగాది గురించి వింటూ ఇలా చెప్పారండి. 202 మందికి కళారత్న ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారండి నిన్న. రాజధాని అమరావతిని ఎవరు కదల్చలేరంటండి. ప్రపంచంలోని గొప్ప నగరం అవుతుందని పంచాంగ పఠన అవధానులు 3 నాగఫణి శర్మ గారు వెల్లడించారండి నిన్న. స్వర్ణ భారత్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాలకు గొప్ప ఆస్థాన్ని ట్రస్ట్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. మాజీ మంత్రి కాకానికి నోటీసులు అండి. క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో పోలీసుల చర్యలు. నెల్లూరులోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి గేటుకు నిన్న పోలీసులు నోటీసులు అంటించారండి. ఈ క్వాడ్స్ అక్రమ మైనింగ్ రవాణా చేసిన నిబంధనలకు విరుద్ధంగా చేశారని కాకాని గారికి నోటీసులు ఇచ్చారండి. ఇది ఒకటి చూడొచ్చు మనం. ఆ తర్వాత కుమార్తె చదువు కోసం ఇది ఇక్కడ P4 కంటిన్యూ చేశారండి. 80% అందరూ రాయగలిగే ప్రశ్నలే. JEE 2020 మెయిన్స్ 2025లో ఈనాడు ప్రత్యేక వెబినార్లో నిపుణులు మాట్లాడుతున్న దృశ్యం ఇక్కడ వేశారండి. రాంగ్ కాల్ ఛార్జ్కు 4 కోట్లు అంటండి. మహిళల నుంచి భారీగా నగదు 800 గ్రాములు బంగారం కాజేశారు. నిన్న నిందితుడిని అరెస్ట్ చేశారండి విశాఖ పోలీసులు. రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకుని ఓ వ్యక్తి ఆమెకు తీసుకుని వీడియోలు చూపించి బెదిరించి 4 కోట్ల నగదు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేస్తారండి. జీవితాన్ని భారంగా గడపద్దు. అతిగా ఆలోచించడమే దాదాపు 90% ఒత్తిడికి కారణం. మీ సమయాన్ని పని కోసం, వ్యాయామం కోసం
సత్య సంబంధాలకు ఏర్పాటు కోసం ఎక్కువగా కేటాయించుకోండి. ఖాళీ దొరికితే ప్రయోజనకర కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. అనవసరపు ఆలోచనలతో ఒత్తిడి పెంచుకుంటూ జీవితాన్ని భారంగా గడపకండి. నేషనల్ న్యూస్కి వస్తే మూడోసారి అధ్యక్షుడు కావడానికి మార్గాలు ఉన్నాయని నిన్న ట్రంప్ ఒక మీటింగ్లో చెప్పారండి. ఆ మార్గాలు ఏంటో అనేది మన మీడియా మిత్రులు అడిగినప్పుడు ఏం చెప్పకుండా సమాధానం చెప్పకుండా దాటివేశారండి. పుతిన్పై హత్యాయత్నం ఇది ఫస్ట్ పేజ్లో అనంతరం వేశారండి. ఇది రక్తపాతం ఆగకపోతే పుతిన్దే బాధ్యత. అప్పుడు రష్యాపై భారీ సుంకాలు, ఇరాన్పై బాంబుల వర్షమే. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. ఈ ట్రంప్ ఏం చేస్తారేంటండి? మోడీని బలోపేతం చేయండి. బీహార్ సభలో అమిత్ షా ఎన్నికల నగారా. బీజేపీతో విడిపోయే ప్రసక్తి లేదని నిన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు చెప్పారండి. ఈ స్టాండప్ కమెడియన్స్ మరి హద్దులు దాటుతున్నారండి. నిన్నగాక మొన్న ఒక స్టాండప్ కమెడియన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంపై వివాద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అదే నిన్న ఈ స్వాతి అనే స్టాండప్ కమెడియన్ తన తల్లితో మాట్లాడకూడని అసభ్య వ్యాఖ్యలు మాట్లాడారండి. ఈ స్టాండప్ కమెడియన్లో కామెడీ చేశారు దాని మీద. వీళ్ళు మరీ కొంచెం అధికంగా హద్దులు దాటుతున్నారు. అది ఒకటి చూసుకోవాలండి. బీసీల ఆలోచన ఆకుపటకే. బడుగు బలహీనులు చెప్పినా కూడా ఆలోచించరు. వాళ్ళ ఆలోచన విధానమే తప్పు. పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు. పేదల కోసం P4 అంటూ నిండు సభలో అవమానించిన వైనం. గతంలోనూ ఎస్సీలు బీసీలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడిన బాబు. ఎస్సీకి పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని హేళన. తమాషాలు చేస్తున్నారా? మీ తోకలు కత్తిరిస్తా అంటూ నాయ బ్రాహ్మణులపై హుంకారింపు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు, నేను ఇస్తున్న రేషన్ తింటున్నారు, నాకు ఓటెందుకు వేయరన్న బాబు. యథారాజా అన్నట్టు టీడీపీ నేతలు అదే ధోరణి. దళితులు మీకెందుకు రాజకీయాలు అన్న చింతమనేని. ఎస్సీలు శుభ్రంగా ఉండరని ఆదినారాయణ రెడ్డి. బగ్గుమంటున్న బీసీ ఎస్సీ పేద వర్గాలు. ఈ బ్యాన్ వార్తలు రాసుకొచ్చారండి. తర్వాత P4 అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫుల్ అని కూడా రాసుకొచ్చారు. తెలుగు సంవత్సరాది ఉగాది నాడే దగాకు చంద్రబాబు శ్రీకారం. పరిపాలనలోనే కాదు, సంక్షేమ పథకాల్లోనూ డైవర్షన్ పాలిటిక్సే. సూపర్ 6 నుంచి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు P4 పథకం. వాలంటీర్ల వేతనం 10,000 పెంచుతామని వాలంటీర్ల వేతనం 10,000 పెంచుతామని గత ఉగాది నాడు ప్రకటన. ఈ ఉగాదికి ప్రజల చెవిలో పువ్వులు పెడుతూ పేదరిక నిర్మూలన కార్యక్రమం. అందరూ ఏప్రిల్ 1 ఫూల్ చేస్తే ఉగాది ఎంచుకున్న చంద్రబాబు నాయుడు. వార్త ఆధ్యాత్మిక క్షేత్రం అపవిత్రం. నిత్యం తిరుమలలో ప్రత్యక్షమవుతున్న మద్యాలు, చెలరేగిపోతున్న మందుబాబులు, గంజాయికి నిలయంగా పుణ్యక్షేత్రం అని నిన్న ఇటీవల తిరుమలలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్ను పోలీసులు చూపిస్తున్నారండి. మద్యం భక్తుల్లో మద్యంపై దాడులు, వరుస ఘటనలో బెంబేలుతున్న భక్తులు. ఆ తర్వాత వారు చూస్తే అండి, న్యూస్ రీల్లో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్యను ఒకటి రాశారండి. ఉగాది పండుగ వేళ ఒక స్వర్ణకారుడు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందంటండి సత్యసాయి జిల్లాలో. చావనైనా చస్తా కానీ పార్టీ మారునని ఎంపీటీసీ కంబాల సత్యశ్రీ గారు పోలీసులతో తెగేసి చెప్పారండి నిన్న. అదేవిధంగా తర్వాత చూస్తే జైల్లో మహిళా ఖైదీ ఆత్మహత్య జరిగిందండి. ఏలూరు జిల్లాలో రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకున్నారంటండి. భర్త హత్య కేసులో వారం రోజుల కిందటే జైలుకి వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్లోని కిటికీకి గురేసుకుని మృతి చెందారండి. తర్వాత సంస్కృతిక వటవృక్షం. RSSపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలండి. నాగపూర్ ప్రధాన కార్యాలయం సందర్శన. ప్రధాని హోదాలో 11 ఏళ్లలో ఇదే తొలిసారంటండి. మన దగ్గర బంగారు కొండ అంటండి. భారతీయుల వద్దే 25,000 టన్నులు గోల్డ్ ఉందని టాప్ 10 కేంద్ర బ్యాంకులను మించిన నిల్వలంటండి ఈ బంగారం. తర్వాత మండే ఎండ, జాగ్రత్తలే ఎండ. ఈ ఏడాది ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదు జరుగుతున్నాయండి. మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ. ముందస్తు జాగ్రత్తలు పాటించాలండి. దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు
అందరూ గొడుగు తీసుకెళ్ళడం చాలా మంచి పని అండి. అదేవిధంగా బయట వాటర్ తాగకుండా ఇంటికాడ నుంచి వాటర్ తీసుకెళ్ళండి. 10 నిమిషాలు చొప్పున నీటి గంట గంటకోసారన్నా నీరు తాగుతూ దయచేసి గొడుగు వాడండి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరు. ఇక నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా 2వ ఓటమి జరిగిందండి. 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ అండి. రాజస్థాన్ ఖాతా తెరిచింది. నిన్న సిఎస్కే మీద 6 పరుగుల తేడాతో విజయం గెలిచిందండి. ఇక 2023-24లో శభాష్ పోలీస్. వైఎస్ జగన్ హయాంలో ఏపీ పోలీస్ శాఖకు దేశంలోనే అత్యంత ర్యాంక్ వచ్చిందని నాడు సమర్థంగా విధులు నిర్వర్తించిన ఏపీ పోలీసులని రాసుకొచ్చారండి. నిబంధనల మేరకు అరెస్టులు అంటే అప్పుడు 2023-24లో ఉత్తమ పోలీసింగ్ దేశంలో 2వ స్థానం వచ్చిందంట. ఇక్కడ బీసీల ఆలోచన ఆ పూటకే అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ వార్త ఇక్కడ వేశారండి. ఆ తర్వాత P4 గురించి ఇక్కడ వేశారండి. P4 అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫుల్, దాని కంటిన్యూషన్ ఇక్కడ వేశారండి. P4 గురించి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మోడీ గారు. అదేవిధంగా ముస్లింలకు గవర్నర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారండి. పండుగలు దేశ సంస్కృతి వారసత్వంలో భాగం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక్కడ రాసుకొచ్చారండి. నిబద్ధతతో నవరత్నాలు అంటండి. సంక్షోభంను సజావుగా పథకాలు ఇచ్చామని ఇక్కడ వైఎస్ జగన్ గారు ఇచ్చిన నవరత్నాల పథకాల గురించి రాసుకొచ్చారండి. ఆ తర్వాత మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఆ తర్వాత మనం ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దామండి. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే ఇక్కడ బ్యానర్ వార్త P4 గురించి చేశారండి. P4 లోగో ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి. పేదవాడిని పైకి తెద్దాం, సంపద కొందరికే పరిమితం కారాదని చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారండి. దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మీతో పుట్టిన వారు పేదవాళ్ళుగా ఉన్నారు, తిండి దొరకడం లేదు, సొంత ఇళ్ళు లేవు, వారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారండి. భవిష్యత్తులో పేదవాళ్ళు ఉండకూడదని ఆయన ఆశయాన్ని నిన్న ఆ మీటింగ్లో చెప్పడం జరిగిందండి. తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యత మార్గదర్శకాలది. ఈ మార్గదర్శకాలు అంటే ఎవరైతే ఉన్నత కుటుంబంలో ఉన్నారో వాళ్ళు మార్గదర్శకాలుగా, అలాగే ఎవరైతే ఆ P4లో ఉన్న బెనిఫిట్స్ తీసుకున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని బంగారు కుటుంబాలుగా విభజించారండి. పేదరికం తగ్గడానికి P4 మార్గం అని నిన్న పథకం ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. జీవితాంతం సమాజం కోసమే. గడిచిన 5 ఏళ్ళలో రాష్ట్రం కళ తప్పింది, ఇలా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. అలాగే పేదరిక నిర్మూలనకే P4 అని మళ్ళీ రాసుకొచ్చారు. సినిమాలో 2.5 గంటల్లోనే సమస్యలు తీరిపోతాయి, కానీ నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ కావాలి, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నారని మన P4 ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. అలాగే భూదందాల్లో 6 జగన్ మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు కూడా, 22 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రధాన పాత్ర, 48 మంది తహసీల్దారులు, 23 మంది సర్వేయర్లు సైతం. ఇలా జగన్ మంత్రుల్లో భూదందాలు చేసిన వాళ్ళు అని ఒక న్యూస్ వేశారండి. ఇక్కడ ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చిందండి నిన్న. మొత్తం 13.59 లక్షల ఎకరాలకు ఫ్రీ హోల్డ్ చేశారండి. చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి 5.74 లక్షల ఎకరాలకు విముక్తి చేశారు. అదేవిధంగా 8,483 ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది. అంతర్గత విచారణలో నెగ్గుతేలని నిజాలు. రాజకీయ పెద్దలు, అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారండి. ఈ విజిలెన్స్ వాళ్ళు జరిగింది నిన్న. వేటేస్తారా వదిలేస్తారా, సీఎం కోర్టులో రెవెన్యూ బంతి. ఇక మాజీ మంత్రి కాకాని గారికి నోటీసులు ఇచ్చిన విషయం ఇక్కడ రాశారండి. స్త్రీ మూలంగా జగన్కు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తగ్గి అధికారంలోకి వస్తారు, సిద్ధాంతి నారాయణమూర్తి పంచాంగం. బెంగళూరులోని జగన్ పంచాంగ శ్రవణానికి డుమ్మా.
ఇలా జగన్ భూదందాల్లో ఎవరెవరైతే ఉన్నారో అని జగన్ మంత్రులు భూదందాల్లో ఎవరెవరైతే జగన్ మంత్రులు ఉన్నారో వాళ్ళ గురించి రాసుకొచ్చారండి ఆంధ్రజ్యోతిలో. తర్వాత విషయానికి వస్తే విజయవాడలో 4 గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వేడనున్న చిక్కుముళ్ళు. రావర్పాడు రింగ్ వద్ద ప్రమాదం తర్వాత అక్కడే కూర్చున్న ప్రవీణ్. విజయవాడకు రాకముందు ఒకసారి రోడ్డు ప్రమాదం, పగిలిన బుల్లెట్ హెడ్లైట్, పాస్టర్ చేతి గాయాలు. గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతితో సైకిల్ చేశారంట అండి. రావర్పాడు రింగ్ సమీపంలో రెండో ప్రమాదం జరిగిందంట. పక్కనే కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవరు, ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయిన పాస్టర్ గారు అంటండి. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ అండి. వెళ్లొద్దని వారించిన పట్టించుకోకుండా ప్రయాణం. తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు. సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అంటండి. తర్వాత చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటండి. ఉగాది కానుకగా 2,000 కోట్ల బిల్లుల చెల్లింపులకు సర్కార్ నిర్ణయం. 17,000 మందికి మేలు జరుగుతుందని మంత్రి కేశవ్ గారు అన్నారండి. జగన్ హయాంలో పెండింగ్ పెట్టిన బిల్లులని ఇప్పుడు క్లియర్ చేస్తున్నారంటండి. అలాగే ఎవరి పంచాంగం వారిదే, తీరు మార్చుకొని సిద్ధాంతులు. ఎన్నికలు 4 ఏళ్ళు ఉన్న జగన్దే అధికారం అన్న ఓ సిద్ధాంతి. పార్టీలో అందరికీ బాబు పదవులు ఇచ్చేస్తారని టీడీపీ పంచాంగకర్త. అమరావతి పూర్తవుతుందని వెల్లడి. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత మయన్మార్లో భూకంపం గురించి కూడా రాసుకొచ్చారండి. ఇది 334 అణుబాంబులతో సమానమని అక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయండి. ఆ తర్వాత కిందకి వస్తే ఆసక్తి తగ్గుతున్నాయి. ఇలా దంపతుల గురించి రాసిచ్చారండి. ఇక తర్వాత రెండో పేజ్ చూద్దామండి ఆంధ్రజ్యోతిలో. ఇక రెండో పేజ్లో మారుతున్న భూకంప జోన్లు మరో 2 నెలల్లో ఖరారు. ప్రస్తుతం 5 జోన్లు 6కు పెంపు. భద్రాచలం మినహా సేఫ్ జోన్లో తెలంగాణ. 334 అణుబాంబులతో సమానమని ఇక్కడ కూడా రాసుకొచ్చారండి. తర్వాత అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే బాంబులేస్తా, ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం అని ట్రంప్ గారు చెప్పారండి. తర్వాత జోన్ 2లో తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రాచలం మినహా మిగతా ప్రాంతాలన్నీ గత జోన్ల మాదిరిగానే జోన్ 2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భంలో ఫలకం కదలక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఈ కారణంగా పెద్దగా ఆస్తి ప్రాణ నష్టం ఉండవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటకలో 99%, కేరళలోని గురువాయూర్ ఈ జోన్లో ఉన్నాయని ఈ జోన్ 2 గురించి చెప్పారండి. ఇది దేని గురించి అంటే మారుతున్న భూకంప జోన్ల గురించి అండి. ఇది నీటిని విడిచిపెట్టుకోవాలని నిన్న మన ప్రధాని మోడీ గారు చెప్పారండి. ఇంటర్ తరగతులు రేపటి నుంచి ఏప్రిల్ 7 నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు. ఇకపై సైన్స్ గ్రూప్లో 5 సబ్జెక్టులే. ఇంటర్ విద్యల్లో సమూల మార్పులు జరిగాయి ఏంటండి. ఇంటర్మీడియట్లో జరిగిన రీసెంట్ చేంజెస్ అండి. మనం ఇప్పుడు ఆంధ్రప్రభ ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రభలో బ్యానర్ వార్త వేశారంటే పెండింగ్ బిల్లులకు మోక్షం అని వేశారండి. ఇక ఆంధ్రప్రభలో బ్యానర్ వార్త వేశారంటే ఇక్కడ కూడా P4 గురించి వేశారండి. పేదలను ఆదుకునే మిషన్ ఇది. P4 ఒక గేమ్ చేంజర్ అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇక్కడ కూడా వేశారండి. ఉగాది నాడు ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఎన్టీఆర్ స్ఫూర్తితో 47 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నా. నేను ఎంచుకున్న ప్రణాళిక ఫెయిల్ అవ్వలేదు. నా జీవితం ప్రజలకు అంకితం. సుపరిపాలన, మంచి జీవితాలే పనిచేయడమే తప్ప నాకు మరొకటి తెలియదు. P4 విధానం ఆవిష్కరణలో చంద్రబాబు నాయుడు గారు అన్నారండి నిన్న. అలాగే P4 లోగోని ఆవిష్కరించారండి. పెండింగ్ బిల్లులకు మోక్షం ఇక్కడ కూడా వేశారండి. 2,000 కోట్ల చెల్లింపులతో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద ఊరట అంటండి. 17,000 మంది పైగా లబ్ధి పొందనున్నారండి ఈ పాత పెండింగ్ బిల్లు క్లియర్ చేయడం వల్ల. పేదరికం లేని సమాజం గురించి నిన్న P4 మీటింగ్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో రాసుకొచ్చారండి. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే ఒక నిజమైన నాయకుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థ నాయకుడు కనుకనే ఆయనకి అండగా నిలబడ్డాం అని పవన్ కళ్యాణ్ గారు అన్నది ఇక్కడ కూడా రాసుకొచ్చారండి. ఆ తర్వాత అక్షయ వ్రతవృక్షం అంటే అండి
ఆర్ఎస్ఎస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి వేశారండి. మిషన్ కాఫీతో కొలెస్ట్రాల్ ముప్పు. సాధారణంగా ఫిల్టర్ కాఫీలతో పోలిస్తే ప్రమాదకరం. ఇందులోని క్యాప్సూల్ హానికరం అంటండి. ఉత్తేజం సంగతేమో కానీ అనారోగ్యం ఖాయం అంట. తరచూ తాగేవారిలో గుండెపోటు అధిక వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారండి. కొంచెం మిషన్ కాఫీలు కొంచెం చూస్తూ ఉండండి. పల్లెపట్నం లింక్ రోడ్లకు మార్గదశ. 654 కిలోమీటర్ల రహదారుల అనుసంధానం ఏంటండి. రాష్ట్రంలోని పల్లెలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందుకోసం సరికొత్త ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు సులువైన రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని సంకల్పించిందటండి. అందులో భాగంగానే గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి పథకం ద్వారా సుమారు 800 కోట్ల వ్యయంతో 654 కిలోమీటర్ల పొడవైన గ్రామీణ రహదారులు వేయాలని నిర్ణయం తీసుకున్నారండి. తర్వాత ఇంకో వార్త చూస్తే బాయ్కాట్ అమెరికా. ట్రంప్ వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా యూరోప్లో నిరసనలు జరుగుతున్నాయంటండి. ఎలాన్ మస్క్ గో బ్యాక్ అంటూ ఆందోళనలో పరస్పర సుంకాలపై వ్యతిరేకత జరుగుతుందండి. ఇది యూరోప్లో జరుగుతున్నదండి. ఇంకా పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్. పక్కకు ఒరిగిన 11 బోగీలు, 1 మృతి, 8 మంది గాయాలు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ప్రమాదం జరిగింది. రెవెన్యూలో రంగంలోకి రెవెన్యూ బృందాలంటండి. ఇంకా చివరికి వస్తే విశాఖలో గోల్మాల్ 2.2 కిలోల బంగారం నకిలీకి గుర్తింపు. 68 లక్షలకు టోకరా. కమిషనర్ వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఈ న్యూస్ అండి. పోలీసుల అదుపుతో ఒక 3 నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇదేంటంటే నకిలీ బంగారం తాకట్టు పెట్టండి డబ్బు కాజేసే ఘటన జరిగింది విశాఖలో. దాని గురించి న్యూస్ రాసుకొచ్చారండి. తర్వాత పండగ వేళ తీవ్ర విషాదం. భార్యతో 2 పిల్లలతో సహా భార్య ఆత్మహత్య చేసుకున్నారండి. ఇది సత్యసాయి జిల్లాలో జరిగింది ఇది. తర్వాత మనం 2వ పేజీలో ఒకసారి చూద్దామండి. ఏమన్నాయి సరే ఇంపార్టెంట్ న్యూస్. ఇక్కడ కూడా మిషన్ కాఫీతో కొలెస్ట్రాల్ 2వ పేజీలో కంటిన్యూ చేశారండి. ఆ తర్వాత పండగలు మన సంస్కృతిలో భాగమని నిన్న ఉగాది వేడుకల్లో పాల్గొన్న మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు గరికపాటి గారి దంపతులను సన్మానించారండి. ఇక్కడ శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం జరిగిందండి నిన్న. అదే అండి, రామయ్య కళ్యాణానికి రండని సీఎంను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ మరియు ఈవో శ్రీరామ్ వారి కళ్యాణానికి రమ్మని ఇచ్చేయమని మన టీటీడీ వాళ్ళ నుంచి పిలుపునొచ్చిందండి. ఇంకా ఒకసారి ఈ గ్రీన్లాండ్ గురించి మళ్ళీ ఒక వార్త ఉందండి. ఇక్కడ గ్రీన్లాండ్పై మళ్ళీ రగడాలంట. ట్రంప్ యంత్రాంగం తీరును తప్పుపట్టిన డెన్మార్క్ విదేశాంగ మంత్రి సైనిక బలగాల అవకాశాన్ని పక్కకు పెట్టలేదన్న ట్రంప్. అయితే శాంతియుతంగా సాధిస్తామని వెల్లడి. ఈ ట్రంప్ గారు గ్రీన్లాండ్ అమెరికాలో కలుపుకుందని చూస్తున్నారండి. ఇది ఒక వార్త వేశారు ఇక్కడ. ఛత్తీస్గఢ్లో 33,000 కోట్ల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారండి. ఇక ఇంటర్న్షిప్స్ గురించి చెప్పాలండి. ఆర్కిటెక్చర్గా కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయంట, ఇక్కడ అప్లై చేసుకోండి ఒకసారి. తర్వాత అసోసియేట్ యూఎక్స్ డిజైనర్గా కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయంటండి మెంటర్ బాక్స్లో. తర్వాత కార్పొరేట్ సేల్స్. ఆ తర్వాత ఇంపార్టెంట్ వార్త అండి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో ఇంజనీర్ కొలువులు అంటండి. ఈ ఎంపిక ఎలా ఉంటుందంటే వయసు 30 సంవత్సరాలు మెచ్చకూడదండి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, బీసీలకు 3 ఏళ్ళు. ఇది ఒకసారి చూడండి. తర్వాత దరఖాస్తు ఫీజు 500. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకైతే ఫీజు లేదండి, మహిళలకు. ఎంపిక ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుందండి. సిబిటీకి 70 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉంటాయండి. ఇది ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కొలువుల్లో. ఇక్కడ కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల గురించి చేశారండి. ఇది ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి గురించి ఫాలోఅప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
అదండి ఈ రోజుకి కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చుంటే ఒక లైక్ చేయండి దయచేసి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.